హరే కృష్ణ. అందరికీ కూడా దండవత్ ప్రణామాలు. మన భాగవతామృతం కార్యక్రమాన్ని మొదలు పెట్టుకుందామండి. ముందుగా ప్రార్థనలు చేద్దాము. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. శృణ్వతాం సకదా కృష్ణ పుణ్యశ్రవణ కీర్తన హృదయంతస్థో హి అభద్రాణి విధునోతి సుహృత్సతాం. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టకే. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూప కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురు శ్రీయుతాపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణా రఘునాథాన్వితం త్వాం సజీవం సాద్వైతం సావధూతం పరిజనా సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణా లలితా శ్రీ విశాఖాన్వితాంశ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే హరే కృష్ణ కృష్ణ. ప్రభుజీ దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ దండవత్ ప్రణామాలు. కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామాలు. హరే ప్రభుజీ కృష్ణ. ప్రభుజీ దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ ప్రణామాలు. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ హరే దండవత్ కృష్ణ ప్రణామాలు. ప్రభుజీ దండవత్ ప్రణామాలు. ప్రభుజీ హరే దండవత్ కృష్ణ ప్రణామాలు. మాతజీ అందరికీ దండవత్ ప్రణామాలు. కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం. హరే కృష్ణ. సో ఈరోజు మనము శ్రీమద్ భాగవతము పంచమ స్కందము 5వ అధ్యాయము 6వ శ్లోకం నుంచి మనం నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాము. ఈ యొక్క అధ్యాయం పేరు వృషభదేవుడు తన పుత్రులకు ఉపదేశము చేయుట అనేటువంటి అధ్యాయము. పరాభవస్తో వదబోధజాతో యావన్న జిజ్ఞాసత ఆత్మతత్వం యావత్ క్రియాస్థావదిదం మనో వై కర్మాత్మకం యేన శరీరబంధః. జీవితం యొక్క ఆధ్యాత్మిక విలువలను గూర్చి విచారణ చేయనంత వరకు మనుజుడు పరాజితుడై అజ్ఞానము వలన కలిగిన క్లేశముల పాలగును. పుణ్యకర్మ అయినను పాపకర్మ అయినను ఫలమును కలుగజేసియే తీరును. కనుక మనుజుడు కర్మయందు నెలకొనినప్పుడు అతని మనస్సు కర్మాత్మకమని పిలువబడును. మనస్సు అపవిత్రముగా ఉన్నంత వరకు
చిత్తము అస్పష్టముగా నుండును. అనగా అతడు కామ్యకర్మరతుడై ఉన్నంత వరకు భౌతిక దేహమును స్వీకరింపవలసి వచ్చును. చంద్రమాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. శ్రీల ప్రభుపాదుల వారి భాష్యం. శ్రీ ప్రభుపాదుల వారికి జై. కష్టం నుండి బయటపడటకు పుణ్యం ఆచరించవలనే సాధారణంగా జనులు తలుతురు, కానీ అట్టి తలంపు సరైనది కాదు. మనుజుడు పుణ్యం ఆచరించవలన జ్ఞానయోగంలో చరించను. పరాజితుడైనట్లే భావింపబడును. మాయాబంధం నుండి సమస్త లౌకిక కలాపముల నుండి పూర్తిగా బయటపడేటే అతని ఏకైక లక్ష్యం కావలను. జ్ఞానయోగము పుణ్యకర్మల భౌతిక జీవన కష్టములను పరిష్కరింపలేవు. కనుక మనుషుడు తన ఆధ్యాత్మిక స్థితి నెరవేరు జిజ్ఞాసులై ఉండవలను. ఈ సమయమున భగవద్గీత 4.7 ఇట్లు పలికింది. అదే దాంసి సైరోగ్ని శ్మసాత్ కురుతే అర్జున, జ్ఞానాగ్ని సర్వకర్మాణ శసాత్ కురుతే తదా. ఓ అర్జున, ముందనున్న అగ్ని కట్టెలను బూడిదగా చేయనట్లు జ్ఞానాగ్ని భౌతిక కర్మ ఫలములను అన్నిటినీ బూడిదగా వేసివేయను. ఆత్మను దాని కర్మలను తెలుసుకున్నంత వరకు మనుషుడి భవబంధం ఉన్నదానిగానే భావింపవలను. ఎస్యేది దవిందాక్ష విముక్త మనసస్య భావ శుద్ధ బద్ధయ అని దశమస్కంధంన 10.238 అని తెలుపబడింది. భక్తి లేనప్పటికీ మనుషుడు తనను తాను ముక్తుడని తలచవచ్చును, కానీ నిజంగా అతడు ముక్తుడు కాబోడు. అది పరం తత్వస్థరు నాభృతష్మ సంగ్రహయాః. అట్టివారు నిరాకార బ్రహ్మ తేజము వరకు చేరినప్పటికీ భక్తితో సేవా రహితులైనందున తిరిగి భౌతిక జగన్నుకే ఆకర్షితులగుదురు. కర్మకాండ జ్ఞానకాండం యందు అభిరుచి కలిగినంత వరకు మనుషుడు జన్మ మృత్యు జరా వ్యాధులనే భౌతిక క్లేశను అనుభవించుటయే ఉండును. కామ్యకర్మ రతులకు జన్మ పరంపర తప్పదు. ఇక జ్ఞానులకు సంబంధించినంత వరకు జ్ఞాన పరాకాష్ఠకు చేరించే వారు తిరిగి భౌతిక జగత్తుకు రావాల్సిందే. ఈ విషయమే భగవద్గీత 7.8 బహునాం జన్మ నంతే జ్ఞానవానాం ప్రపద్యతే అని వివరించబడినది. శ్రీకృష్ణ భగవానుడే వాసుదేవుడు సర్వస్వమని తెలుసుకుని అతని శరణుజొచ్చినయే అత్యంత ముఖ్యము. కామ్యకర్మ రతులు ఈ విషయంను నెరుగురు, కానీ 100% భక్తి యోగం నెలకొన్న భక్తుడు మాత్రం కర్మకాండ జ్ఞాన కాండలను గూర్చి పూర్తిగా నెరిగి ఉండను. కనుకనే విశుద్ధ భక్తుడు వాని యందు అభిరుచిని కలిగి ఉండడు. అన్యాభిలాషిత శూన్యం జ్ఞాన నావృతం. నిజమైన భక్తునికి జ్ఞాన కర్మములు అంటేనే అంటవు. శ్రీకృష్ణ సేవయే అతని జీవితమందలి ఏకైక కార్యము, ఉద్దేశం. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్స్ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. సో ఈ యొక్క అధ్యాయంలో ఏం చేస్తున్నారు ఋషభదేవుడు? ఆయన యొక్క మొత్తము బ్రహ్మావర్తము అనేటువంటి ప్రదేశంలో ఋషభదేవుడు ఏం చేస్తున్నారు? ఆయన యొక్క 100 మంది కుమారులకి కూడా ఆయన కూర్చోబెట్టి, వాళ్ళందరూ కూడా చాలా మంచి లక్షణాలు కలిగినటువంటి కుమారులు అంటే వాళ్ళందరూ కూడా. సో వాళ్ళందరిలో కూడా పెద్దవాడెవరు? భరత మహారాజు. ఆ తర్వాత మళ్ళీ ఆయన గొప్ప వైష్ణవులు ఉన్నారు భరత మహారాజ్ తర్వాత. నవ యోగేంద్రస్ అనమాట. కవి హవి వీళ్ళందరూ కూడా ఉంటారన్నమాట, చాలా గొప్పవాళ్ళు అనమాట. సో ఆ తర్వాత మళ్ళీ ఇంకో 9 మంది మిగతా వాళ్ళందరూ కూడా భరత మహారాజ్ తర్వాత యొక్క భరత ఖండానికి వాళ్ళందరూ కూడా రాజులు అయ్యారు. భరతఖండానికి రాజులయ్యారు అనమాట వాళ్ళందరూ కూడా. మిగతా వాళ్ళందరూ కూడా 81 మంది మిగతా వాళ్ళు ఉన్నారు కదండి, వాళ్ళందరూ కూడా ఎవరయ్యారు? వాళ్ళందరూ కూడా కామ్యకర్మల్లో ఉన్నటువంటి ఆ యొక్క ప్రీస్ట్లు అనమాట, బ్రాహ్మణుల కింద అవ్వడం జరిగింది అనమాట. సో దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది మనకి? భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పారు. ఏం చెప్పారు ఆయన? యొక్క ఏవైతే కనుక బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర అనేటువంటివి ఉన్నాయో అవి ఏంటంటే కనుక జన్మ ప్రకారం కాదు, అవి వాళ్ళ యొక్క నేచర్, వాళ్ళ యొక్క స్వభావాన్ని బట్టి జరుగుతుంది అని చెప్పారు.
సో భరత మహారాజు రాజు అయ్యారు. 9 మంది ఎవరయ్యారు? డైరెక్ట్ గా వాళ్ళు నైష్టిక బ్రహ్మచారుల కింద వాళ్ళు వైష్ణవులు అయ్యారు. తర్వాత భరత మహారాజు కూడా రాజ్యాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారు. సో మిగతా 9 మంది రాజులు అయ్యారు. 81 మంది ఏమయ్యారు? వాళ్ళందరూ కూడా బ్రాహ్మణులు అయ్యారు. వృషభదేవుడు ఎవరు? ఆయన క్షత్రియుడు. కానీ మిగతా వాళ్ళందరూ కూడా ఏమయ్యారు? బ్రాహ్మణులు అయ్యారు అనమాట. సో కాబట్టి చతుర్వర్ణం మయా సృష్టం గుణకర్మ విభాగశః. సో భగవద్గీతలో స్వామి చెప్పినట్లు ఆ విధంగా జరిగింది అనమాట. దానికి ప్రూఫ్ అన్నమాట. సో తర్వాత మొత్తం 100 మంది కుమారుల్ని కూడా ఆయన కూర్చోబెట్టి ఈ యొక్క అధ్యాయం చాలా వండర్ఫుల్ గా ఉంటుంది అనమాట. సో మనము రెగ్యులర్ గా వింటూ ఉంటాం ఇవన్నీ కూడా. చాలా రోజుల నుంచి మనం భక్తి మొదలుపెట్టిన దగ్గర నుంచి కూడా మనం వింటున్నాం, ఈ యొక్క విషయాలన్నీ కూడా వింటున్నాం అని. కానీ అవన్నీ కూడా మనకి కన్సైజ్ గా ఒకే చోట వచ్చేయాలి అని అంటే కనుక ఈ యొక్క అధ్యాయం చదువుకోవాలన్నమాట. సో చాలా కన్సైజ్ గా అనమాట. సో మొట్టమొదటి శ్లోకంలోనే స్టార్టింగ్ లోనే ఆయన చెప్పేశారు. ఏం చెప్పారు? ఈ యొక్క మానవ జీవితము అనేటువంటిది ఏంటి? ఇంద్రియ భోగం చేయడానికి ఇవ్వబడినది కాదు. మానవ జీవితం అనేటువంటిది ఈ యొక్క తపస్సు చేయడానికి ఉద్దేశించబడింది. మానవ జీవితం అనేటువంటిది తపస్సు చేయడానికి ఉద్దేశించబడింది. ఈ ఇంద్రియ భోగం అనేటువంటిది ఎవరికి ఉంటుంది? కుక్కలకి, పిల్లులకి, జంతువులకి అందరికీ ఉంటుంది ఈ యొక్క ఇంద్రియ భోగం. కానీ ఒక్క మానవ జన్మలోనే మనుషుడు ఈ విధంగా తపస్సు అనేటువంటిది చేయగలడు అని చెప్పారు. ఆ తర్వాత మళ్ళీ ఏం చెప్పారు? మనం అందరం కూడా ఈ యొక్క భౌతిక ప్రపంచంలో చిక్కుకుపోయి ఉన్నాం కాబట్టి ఈ యొక్క భవబంధనాల నుంచి ఏ విధంగా మనం ముక్తి పొందాలి? ఎవరైతే కనుక మహాత్ములు ఎవరైతే ఉన్నారో, మహాత్ములు అంటే ఎవరు? భక్తులు అన్నమాట. సో వాళ్ళకి సేవ చేస్తే కనుక ఏమవుతుంది? ముక్తి మార్గము ఓపెన్ అవుతుంది. అదే ఎవరైతే కనుక ఈ యొక్క ఉమెన్ హంటర్స్, ఎవరైతే కనుక స్త్రీ వ్యామోహం పట్ల తిరుగుతూ ఉంటారో, వాళ్ళ వెనకాలే తిరుగుతూ ఉంటారో, అటువంటి వాళ్ళ సాంగత్యం తీసుకుంటే కనుక ఏమవుతుంది? నరకానికి డోర్లు ఓపెన్ అవుతాయి అన్నమాట. సో అదే విషయాన్ని మనకి 2వ శ్లోకంలో చెప్పారు. ఇంకా 3వ శ్లోకంలో మనకి ఏం చెప్పారు? ఆ యొక్క భక్తుల యొక్క గొప్ప గొప్ప లక్షణాలు ఏమి ఉంటాయి అనేటువంటి విషయం చెప్పిన తర్వాత మళ్ళీ మనకి 4వ శ్లోకం నుంచి 6వ శ్లోకం దాకా ఈ యొక్క జనన మరణ చక్రం నుంచి ఏ విధంగా బయటపడాలి అనేటువంటి విషయం చెప్తున్నారనమాట. చాలా సార్లు విన్నాం మనం, కానీ కన్సైజ్ గా మనకి మళ్ళీ ఇక్కడ ఈ యొక్క అధ్యాయంలో వస్తుంది అనమాట. సో దాంట్లో మొదటి 4వ శ్లోకంలో ఏం చెప్పారైనా? మనం ఏదైతే కనుక ఇంద్రియ భోగం చెయ్యాలి అని అనుకుంటున్నామో ఆ యొక్క ఇంద్రియ భోగమే మనల్ని ఏం చేస్తుంది? ఈ యొక్క జనన మరణ చక్రంలో ఉంచేస్తుంది. ఎలా ఉంచేస్తుంది? పర్పెచువల్, శాశ్వతంగా ఉంచేస్తుంది ఇంద్రియ భోగము. చూడండి ఎంత సింపుల్ గా చెప్పారు. ఇంద్రియ భోగం అనేటువంటిది మనల్ని ఈ భౌతిక ప్రపంచంలోనే ఎప్పుడు ఉండేలాగా చేస్తుంది. ఇంద్రియ భోగం అయిపోయింది తర్వాత తర్వాత ఏమొస్తుంది మనకి? కామ్య కర్మలు. ఇంద్రియ భోగం తర్వాత వచ్చేటువంటిది ఏంటి? మనుషులందరూ కూడా ఎక్కువ మంది చేసేటువంటిది ఏమిటి? సో ఎవరైతే కనుక ఈ యొక్క శాస్త్రాన్ని పాటించారో వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు? విచ్చలవిడిగా ఈ యొక్క అందరూ కూడా ఏముంది? మొత్తం 95% మంది అందరూ కూడా ఎలా ఉన్నారు? ప్రస్తుతం అందరూ కూడా కేవలం ఇంద్రియ భోగం మాత్రమే చేస్తున్నారు. సో ఇంద్రియ భోగం చేస్తూ మాత్రమే ఉండేవాళ్ళు ఏంటి? మళ్ళీ జనన మరణ చక్రంలోనే వాళ్ళు తిరుగుతూ ఉంటారు. సో మిగతా వాళ్ళు ఇంకా 10% మంది గురించి మనకి ఈ యొక్క శ్లోకాల్లో చెప్తున్నారు అనమాట. ఈ రోజు శ్లోకంలో 5వ శ్లోకంలో చెప్తున్నారు. మిగతా వాళ్ళు కొంతమంది ఏముంటారు అని అంటే కనుక వాళ్ళు చాలా రిలీజియస్ అన్నమాట. ధర్మాన్ని పాటిస్తున్నట్టు, ఆ ఎవరో ఒక దేవతలకు వాళ్ళకి వీళ్ళు భక్తి చేస్తున్నట్టు, యజ్ఞ యాగాలు చేస్తూ ఉన్నట్టు, శాస్త్రాలు చదువుతూ ఉన్నట్టు, వేదాలు చదువుతూ ఉన్నట్లు, వేదాధ్యయనం చేస్తూ ఉన్నట్లు ఇంకా కొంతమంది ఉంటారు. ఒక 9% మంది. 90% మంది ఎలా ఉంటారు? వాళ్ళు ఏం పట్టించుకోరు, ఇంద్రియ భోగం ఒక్కటే చేస్తూ ఉంటారు. జంతువులకి వాళ్ళకి తేడా లేదు. వాళ్ళు వివాహం చేసుకుని ఉన్నా సరే వాళ్ళందరూ కూడా గృహస్థులు కాదు, వాళ్ళందరూ కూడా గృహ మేధి. సో మిగతా 9% మంది ఎలా ఉంటారు? ఇటువంటి కామ్య కర్మలు అన్ని కూడా చేస్తూ ఉంటారు. దానికి మనకి ఋషభదేవుడు ఆయన చెప్తున్నారనమాట. సో ఈ యొక్క పుణ్యకర్మలు చేసినా పాప కర్మలు చేసినా సరే అవి కూడా మనకి బంధకారకాలు అవుతాయి.
అవి కూడా బంధకారకాలు అవుతాయి. కాబట్టి ఏం చేయమంటున్నారు? ఆత్మతత్వాన్ని తెలుసుకోండి అని చెప్పేసి ఎవరు చెప్తున్నారు? ఆయన యొక్క కుమారులకు చెప్తున్నారు అన్నమాట. సో జీవితం యొక్క ఆధ్యాత్మిక విలువలను గూర్చి విచారణ చెయ్యనంత వరకు మనుజుడు పరాజితుడై ఉంటాడు, ఓడిపోతూ ఉంటాడు. ఎలా ఓడిపోతూ ఉంటాడు అని అంటే కనుక అజ్ఞానం వలన రకరకాలైనటువంటి కష్టాల్ని అనుభవిస్తూ ఉంటాడు. పుణ్యం చేసినా సరే పాపం చేసినా సరే ఏమవుతుంది? ఖచ్చితంగా ఫలితం అనేటువంటిది వస్తుంది. సో కాబట్టి ఆ విధంగా మనిషి ఎప్పుడైతే కనుక ఇక కర్మలు చేయడము, భోగించడము, పుణ్యకర్మలు పాపకర్మలు అని చెప్పి వీటిల్లో ఉన్నంత వరకు కూడా ఏమవుతుందంటే అతని మనస్సు అపవిత్రంగా ఉంటుంది. ఉన్నంత వరకు కూడా ఏంటి, చిత్తము అంటే అతనికి ఏం చెయ్యాలి అనేటువంటిది తెలీదు, క్లారిటీ ఉండదు కాన్షియస్నెస్ లో. ఆ విధంగా ఆ కామ్యకర్మ రతుడై ఉంటే కనుక ఏమవుతుంది? మళ్ళీ మళ్ళీ అప్పుడు కూడా మళ్ళీ జన్మ తీసుకోవాలి. ఇంతకు ముందు వాళ్ళు చెప్పుకున్న 90% మంది ఇంద్రియ భోగం మాత్రం చేస్తూ ఉంటే కనుక వాళ్ళు గ్యారంటీ జంతువులే. వచ్చే జన్మలో వాళ్ళు జంతువుల భోగమే చేస్తూ ఉంటారు. చాలా సార్లు మనం చెప్పుకున్న వాళ్ళు కుక్కలు పెట్టుకుంటారు. ఎంతమంది ఎన్ని కుక్కలు పెట్టుకుంటారు వాళ్ళు? ఒకటి కాదు, రెండు కాదు, 3-4 కుక్కలు పెట్టుకుంటారు వాళ్ళు. సో వాళ్ళు ఎలా ఆలోచిస్తారు? వాళ్ళ ఆలోచన అంతా ఎలా ఉంటుంది? కుక్కకు ఆకలేస్తుందా? కుక్కకు ఆకలేస్తే కనుక ఏం చెప్తుంది? కుక్కని ఎప్పుడు నేను బయటికి తీసుకుని వెళ్ళాలి? ఈ కుక్కకు ఆ కుక్క ఇష్టం అవుతుందా లేదా అని చెప్పి ఎంతసేపు కూడా వాళ్ళ కుక్క గురించే ఆలోచిస్తూ ఉంటారు. అది ఊరికే ఉంటది కదా, అరుస్తూ ఉంటుంది, ఏదో కేకలు చేస్తూ ఉంటుంది, మన మీదకి వస్తుంది, బెడ్ మీద పడుకుంటుంది, మన మీదకి ఎక్కుతుంది, మనం నాకుతుంది, కొరుకుతుంది, అన్ని చేస్తూ ఉంటుంది. సరదా మనకి అది. అవన్నీ కూడా చేస్తూ చేస్తూ వాళ్ళు ఏ విధంగా ఆలోచిస్తున్నారు? వాళ్ళందరూ కూడా ఈ ఇంచుమించుగా ప్రాక్టికల్ గా మీరు చూస్తే కనుక ఒక కుక్క లెవెల్కి వెళ్ళి వాళ్ళు ఆలోచిస్తారు. అప్పుడే ఆ కుక్కను వాళ్ళు పెంచుకోగలుగుతారు, లేకపోతే తెలియదు. లేకపోతే కుక్కకు ఆకలిస్తుందని ఎలా తెలుస్తుంది మనకి? కుక్క లెవెల్కి వెళ్ళి ఆలోచిస్తేనే కదా తెలుస్తుంది. ఆ లేకపోతే కనుక కుక్కకి దాహం వేస్తుందా, కుక్కకి ఏం కావాలి అని దాని లెవెల్కి వెళ్ళి ఆలోచిస్తేనే మనకి తెలుస్తుంది. సో ఆ విధంగా వాళ్ళందరూ కూడా మనిషి నుంచి ఇంకా కిందకి దిగజారిపోతున్నారు, కుక్క స్థాయికి దిగజారిపోతున్నారు. ఇంకా చూస్తాం అన్నమాట కొన్ని సొసైటీల్లో. మా సొసైటీలో కూడా ఉంటుంది అనమాట. కుక్కను వాళ్ళు బయటికి తీసుకుని వెళ్తారనమాట. వెళ్ళినప్పుడు ఏంటంటే కనుక అక్కడక్కడ బోర్డులు ఉంటాయి అన్నమాట. ఎక్కడైనా కుక్క టాయిలెట్కి వెళ్తే కనుక వాళ్ళు ఓనర్సే క్లీన్ చేయాలి అని చెప్పేసి. సో వాళ్ళు ఏం చేస్తారంటే కనుక ఇంత స్టిక్ లాగా ఉంటుంది. దాన్ని అదేంటంటే కనుక చిన్నపాటి ఒక ఏంటంటే చాట్ అన్నమాట అది. దాన్ని పెట్టుకుని వెళ్తూ ఉంటారు వెనకాల. కుక్కను తీసుకెళ్తూ ఉంటారు, కుడి చేత్తోటి ఎడం చేత్తో దీన్ని పట్టుకుంటారు. అంటే ఏంటి, దాని టాయిలెట్ అంతా వీళ్ళు మోసుకుని తిరుగుతూ ఉంటారు రోజంతా, పొద్దున్న సాయంత్రం, పొద్దున్న సాయంత్రం, పొద్దున్న సాయంత్రం. అది వాళ్ళందరి యొక్క పరిస్థితి. నేను ఏదో ఎంజాయ్ చేస్తున్నాను అని చెప్పి వాళ్ళు అనుకుంటూ ఉంటారు. సో ఆ విధంగా కుక్క కాన్షియస్నెస్ అయిపోతున్నారు వాళ్ళందరూ. వాళ్ళకి ఖచ్చితంగా కుక్కే జన్మ. ఎందుకంటే వాళ్ళకి ఏ కష్టం వచ్చినా కుక్క గురించి కుక్క స్థాయిలోనే ఆలోచిస్తారు. నాకు అనిపిస్తూ ఉంటుంది అన్నమాట అప్పుడప్పుడు. వీళ్ళు కుక్క గురించి ఆలోచిస్తున్నారు, వీళ్ళు కుక్క కాన్షియస్నెస్ అయిపోయారు అని చెప్పి అనిపిస్తుంది. సో అదే ఇక్కడ చెప్తున్నారు అనమాట. ఆ విధంగా కామ్య కర్మల్లో మునిగిపోయి ఉంటే కనుక ఏమవుతుందంట, వాళ్ళ యొక్క చిత్తము, వాళ్ళ యొక్క మనసు క్లియర్ గా ఉండదు, కలుషితం అయిపోయి ఉంటుంది. సో ఆ విధంగా కలుషితం అయిపోతే కనుక ఏమవుతుంది, మళ్ళీ అదృష్టం ఉంటే కనుక మానవ శరీరం వస్తుంది మంచి పనులు చేస్తే కనుక ఏమైనా, లేకపోతే కనుక ఖచ్చితంగా ఒక్క శరీరమే వస్తుంది. సో కాబట్టి ఏం చెప్తున్నారు ఇక్కడ మనకి అంటే కనుక, పుణ్యం కూడా చెయ్యొద్దు, పాపం కూడా చెయ్యొద్దు, పుణ్యకర్మలు చెయ్యొద్దు, పాపకర్మలు కూడా చెయ్యొద్దు అని చెప్పేసి ఇక్కడ మనకి వృషభదేవుడు చెప్తున్నారనమాట. సో ఎందుకు చెయ్యొద్దు అంటున్నారంటే కనుక, పుణ్యం వచ్చినా పాపం వచ్చినా సరే మళ్ళీ మనం జన్మ తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఇదే విధంగా జ్ఞానులు ఎవరైతే గనక కామ్య కర్మలో అభిరుచులు ఉంటే గనక వాళ్ళు ఏంటి, మళ్ళీ బాధలు పడుతూనే ఉంటారు, జన్మ మృత్యు జరా వ్యాధులు. ఎవరైతే జ్ఞానులు ఎవరైతే ఉంటారో వాళ్ళు జ్ఞాన పరాకాష్ఠకి, చిట్ట చివరి కన్క్లూషన్ కి వెళ్ళాలి వాళ్ళు. అది వెళ్ళడానికి చాలా సేపు పడుతుంది. ఎన్నాళ్ళు పడుతుంది? భగవద్గీతలో స్వామి చెప్పారు, బహునాం జన్మనాం అంతే జ్ఞానావాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మా సదుర్లభ. అటువంటి వాళ్ళందరూ కూడా వాసుదేవుడు, కృష్ణుడు, ఆయన యొక్క శరణాగతి పొందాలి అని చెప్పి తెలుసుకోవడమే కొన్ని వేల వేల జన్మల తర్వాత. బహునాం, స్వామి వందలు వేలు అని కూడా చెప్పలేదు, బహు అన్నారు, అంటే మల్టిపుల్, సో మెనీ అని. సో కాబట్టి మనకి ఆ విషయం కనీసం తెలిసింది కాబట్టి, నేను శ్రీకృష్ణ భగవానుడు దేవాది దేవుడు అని చెప్పి మనం తెలుసుకుని ఆయన యొక్క సేవ చేస్తున్నాం కాబట్టి మనం ఎన్నో ఎన్నో జన్మలన్నీ కూడా తప్పించుకున్నాం అనమాట. అంటే షార్ట్ కట్
వచ్చేసి మనము మన యొక్క ప్రాసెస్ ని మనం మొదలు పెట్టామన్నమాట. అందుకే మనకి రూపగోస్వామి చెప్తారనమాట, శుద్ధ భక్తి అనేటువంటి దానికి డెఫినేషన్ అంటే కనుక మనకి ఫస్ట్ గుర్తుకొచ్చే శ్లోకం ఇదే. ఏంటో శ్లోకం? అన్యాభిలాషితా శూన్యం జ్ఞాన కర్మాది అనావృతం అనుకూల్యేన కృష్ణానుశీలనం భక్తిరుత్తమం. ఏంటి ఒక శుద్ధ భక్తి అనేటువంటిది ఏమిటి అంటే కనుక అన్య అభిలాషిత, ఎటువంటి వేరే కోరికలు ఏమి ఉండకూడదు, నో డిజైర్స్. అన్యాభిలాషిత శూన్యం జ్ఞాన కర్మాది అనావృతం, జ్ఞాన కర్మ అనేటువంటిది కొంచెం కూడా ఉండకూడదు. జ్ఞాన కర్మాది అనావృతం. ఇంకెలా ఉండాలి? అనుకూల్యేన కృష్ణానుశీలనం. సో అనుకూలైన కృష్ణానుశీలనం అంటే కనుక కృష్ణుడికి మనం చాలా అనుకూలముగా సేవ చేయాలన్నమాట. అనుకూలైన కృష్ణానుశీలనం. ఆ విధంగా చేసేటువంటి సేవ ఏమని పిలువబడుతుందంట? ఉత్తమ భక్తి అని పిలువబడుతుంది అనమాట. సో తర్వాత 6వ శ్లోకంలో ఏం చెప్తున్నారు చూద్దాం. ఏవం మన కర్మవశం ప్రయుంక్తే అవిద్యయాత్మాన్యుపధీయమానే ప్రీతిర్నయావన్మయి వాసుదేవే నామోచ్యతే దేహయోగేన తావత్. మనుజుడు తమోగుణయుతుడైనప్పుడు జీవాత్మ పరమాత్మల నెరుగజాలడు. అతని మనస్సు కర్మవశమై ఉండును. కనుక వాసుదేవుడైన నా ఎడ ప్రేమ కలుగనంత వరకు అతనికి దేహ బంధముల నుండి విడుదల కలుగనే కలుగదు. లక్ష్మీదేవి మాతాజీ మీరు మొదటి పారాగ్రాఫ్ చదవండి. ధ్రువపరపబడినది వరకు. భవానీ మాతాజీ ఎంతో లేదు. లక్ష్మీదేవి మాతాజీ చదివేసేయండి మొత్తం. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామాలు. భాష్యము బై శ్రీల ప్రభుపాదుల వారు. మనస్సు కామ్యకర్మచే కలుషితమైనప్పుడు మనుషుడు ఒక స్థానము నుండి వేరొక ఉన్నత స్థానమునకు చేరగోరును. ఆర్థికాభివృద్ధి కొరకు సాధారణముగా ప్రతి ఒక్కడు రేయింబౌళ్ళు కష్టించి పనిచేయుచుండెను. అతడు వైదికానుష్ఠానములను ఎరిగినప్పటికీ భగవద్ధామ పయనమే తన నిజ లాభమని ఎరుగక స్వర్గలోక ప్రాప్తి యందు అనురక్తుడగును. కర్మరతుడైనప్పుడు అతడు నానా యోనులలో విశ్వమంతటా పరిభ్రమించవలసినదే. ఆ విధముగా అతడు భగవద్భక్తుడగు గురుదేవుని సన్నిధికి చేరనంత వరకు వాసుదేవ సేవానురక్తుడు కాదాలడు. వాసుదేవ జ్ఞానము అవగతమగుటకు అనేక జన్మలు అవసరమగును. అదే విషయము భగవద్గీత 7.19 యందు వాసుదేవ సర్వమితి సమహాత్మా సుదుర్లభ అని ధృవపరచబడినది. అనేక జన్మల జీవన సంఘర్షణ పిమ్మటయే మనుజుడు వాసుదేవుని పాదారవిందములను ఆశ్రయించును. అది జరిగినప్పుడే అతడు బుద్ధిమంతుడై శ్రీకృష్ణుని శరణజొచ్చును. జన్మ మృత్యు పరంపరను నిలిపివేయుటకు అదొక్కటే మార్గము. శ్రీ చైతన్య మహాప్రభు దశాశ్వమేధ ఘట్టమున శ్రీల రూప గోస్వామికి బోధ కావించిన సందర్భమున ఇది చైతన్య చరితామృత గ్రంథమునందు ధృవపరచబడినది. బ్రహ్మాండ భ్రమతే కోన భాగ్యవాన్ జీవ గురుకృష్ణ ప్రసాదే కాయ భక్తి లతా బీజ. జీవుడు వివిధ లోకములలో నానా యోనుల యందు పరిభ్రమించుతును. కానీ అదృష్టవశాత్తు అతడు ప్రామాణికుడకు గురుదేవుని సన్నిధిని పొందినప్పుడు ఆయన కరుణచే కృష్ణాశ్రయమును బడయగలడు. అంతటా అతని భక్తిమయ జీవనము ఆరంభమగును. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. సో మనం ఇప్పుడే చెప్పుకున్నట్లు చాలా మంది ఎలా ఉంటారు, 2 రకాల వాళ్ళు అన్నమాట జనరల్ గా అయితే కనుక. సో ఒకటి ఏంటంటే కనుక వాళ్ళు అసలు మేము ఎందుకు కష్టపడుతున్నాము మా జీవితంలో అనే విషయమే తెలియకుండా వాళ్ళు 24 గంటలు కష్టపడుతూ ఉంటారు. రోజుకి కనీసం 6-7 గంటలు పడుకుంటారేమో మహా అయితే కనుక. మిగతాది 20 గంటలు పనిచేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. 20 గంటలు, 18 గంటలు, 17 గంటలు పనిచేసే వాళ్ళు. ఏమవుతుంది, అలా పనిచేసి వాళ్ళ ఆరోగ్యాలను పాడు చేసుకుంటారు. ఆ తర్వాత ఏదో డబ్బులు వస్తున్నాయని అనుకుంటారు. ఆ తర్వాత డబ్బులు ఉంటాయి కానీ వాళ్ళకి ఆరోగ్యం ఉండదు.
సో ఆ తర్వాత సంపాదించిన డబ్బులన్నీ కూడా తీసుకుని ఏం చేస్తుంటారు వాళ్ళు? హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉంటారు. సో హాస్పిటల్, ఆ ప్రాబ్లం, ఆ హెల్త్ ప్రాబ్లం, ఈ హెల్త్ ప్రాబ్లం అని చెప్పి తిరుగుతూ ఉంటారు. ఇది ఎవరు? వీళ్ళందరూ కూడాను అసలు ఆధ్యాత్మిక జ్ఞానం గురించి తెలియదు. తర్వాత రెండో కేటగిరీ చెప్పుకున్నాం. వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు? ఉన్నత లోకాలకి యొక్క యజ్ఞయాగాదులు చేయడం, పుణ్యకర్మలు చేయడం, ఇవన్నీ కూడా చేస్తే కనుక ఏమవుతుంది? ఎస్, మనకు పుణ్యకర్మలు చేస్తాం కాబట్టి మనం ఎక్కడికి వెళ్తాం? పై లోకాలకి, స్వర్గలోకాలకు వెళ్తాం. స్వర్గలోకాలకు వెళ్ళినా అక్కడ ఏమన్నా మనకి బ్లాంక్ చెక్ ఏమన్నా ఇచ్చేస్తారా? ఏముండదు. మనం ఎంత కర్మ చేస్తే కనుక నాళ్ళు ఉంచుకుంటారో అక్కడ టైం అయిపోయిన వెంటనే నిర్దాక్షిణ్యంగా అక్కడి నుంచి తోసేస్తారు. తోసినప్పుడు ఏమవుతుందంట, మొన్నే ఒకసారి లెక్చర్ లో విన్నాను అనమాట. సో తోసినప్పుడు అక్కడ ఉన్నంత కాలము కూడా ముసలితలం అనేటువంటిది ఉండదంట ఆ యొక్క స్వర్గలోకంలో. సో అక్కడ మనలాగా మానవుల్లాగా స్టార్టింగ్ లోనే వాళ్ళ పిల్లల్ని కూడా కనరంట. వాళ్ళ యొక్క ఆయుర్దాయము చివరి సంవత్సరంలో వాళ్ళ పిల్లల్ని కంటారంట. కన్న తర్వాత కూడా ఆ పిల్లలు ఎలా ఉంటారు? వెంటనే వాళ్ళు పెద్దోళ్ళు అయిపోతారంట. పిల్లల్ని పెంచడము, వాళ్ళకి అవి ఇవి కడగడము, తినిపించడము, ఏమి ఆ కష్టాలు ఏమి ఉండవండి. అంత బాగానే ఉంటుంది. కానీ ఏంటంటే అక్కడ మన పుణ్యం, అక్కడ ఖర్చు మనకి ఎలాగా రోజు మనం పుణ్యం ఖర్చు పెట్టాలి. మనం ఖర్చు పెట్టాల్సిన పుణ్యం అయిపోతే కనుక ఏం చేస్తారు? అక్కడి నుంచి తోసేస్తారు మనల్ని. ఎటువంటి క్షమాదయ ఏమీ లేకుండా, మీ టైం అప్ అయిపోయింది, మీ పుణ్యం అయిపోయింది, ఇక్కడి నుంచి వెళ్ళిపోవాల్సిందే అని చెప్పేసి వాళ్ళని అక్కడి నుంచి తోసేస్తారంట. తోసేసేటప్పుడు ఏమవుతుంది? వెళ్ళడానికి ఒక్క రోజు ముందు అక్కడి నుంచి వాళ్ళందరూ కూడా మెల్లో ఒక దండ వేసుకుంటారంట. ఆ దండ ఎప్పుడు కూడా ఫ్రెష్ గా ఉంటుందంట. వాళ్ళ లైఫ్ టైం అక్కడ ఉన్నంతసేపు కూడా. ఎప్పుడైతే కనుక ఆ దండ మనం చనిపోతాము, అక్కడి నుంచి తోసేస్తారా అనగా ఒక్క రోజు ముందు ఆ దండ ఏమవుతుందంటే మాడిపోతుంది. అంటే అది ఇండికేషన్ అన్నమాట, ఇక్కడి నుంచి వెళ్ళిపోవాల్సిన టైం వచ్చేసిందని చెప్పేసి. ఆ తర్వాత మనం భగవద్గీతలో చెప్పుకున్నాం. మనం ఎవరైతే కనుక పుణ్యాత్ములు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏమవుతారు? మళ్ళీ ఆ యొక్క వర్షం రూపంలో వాళ్ళందరూ కూడా పైనుంచి కిందకు వచ్చి మళ్ళీ వాళ్ళు చెట్ల ద్వారా దేంట్లోకి వెళ్తారన్నారు? మళ్ళీ గ్రెయిన్స్, ధాన్యాల్లోకి వెళ్తారు. ఆ ధాన్యాల ద్వారా ఆ ఆత్మ ఏమవుతుంది? మళ్ళీ ఏ జంతు శరీరం కానీ లేకపోతే కనుక మానవ శరీరం కానీ తీసుకుంటుంది అని చెప్పి మనం చదువుకున్నాం. గుర్తుందండి? భగవద్గీతలో వస్తుంది కదా మనకి. సో మొన్న ప్రభు క్లాస్ చెప్పారు. ఏమవుతుందంట, ఆ స్వర్గం నుంచి పైనుంచి కింద పడేస్తారు కదా, పాడేసేటప్పుడు అక్కడ దారిలో ఇంకా భూమికి రాకముందు యక్షులు రాక్షసులు ఉంటారంట. వాళ్ళందరూ కూడా అటువంటి పడిపోయిన వాళ్ళ యొక్క శరీరాలను తీసుకుని వాళ్ళు ఆ యొక్క శరీరాలు ఉంటాయి కదా వాళ్ళకి, అవి తీసుకుని తినేస్తారు. తినేసిన తర్వాత ఇంక ఓన్లీ సెటిల్ బాడీ మిగులుతుంది. ఆ సెటిల్ బాడీ ఎక్కడికి? మేఘాల్లో వెళ్ళి కూర్చుంటుంది. ఆ మేఘాల్లో కూర్చున్న తర్వాత మళ్ళీ ఆ మేఘాలు వర్షాలు వస్తాయి కదా, ఆ వర్షం పడినప్పుడు మళ్ళీ భూమి మీద పడుతుంది. ఆ నీటి ద్వారా మళ్ళీ ఆ మొక్కల్లోకి వెళ్ళి మళ్ళీ ఆ ధాన్యాల్లోకి వెళ్ళి మళ్ళీ ఆ ధాన్యాలు ఎవరైతే కనుక తింటారో, జంతువులు తింటే కనుక జంతువులు, మనుషులు తింటే కనుక మనుషులు వెళ్ళి తండ్రి యొక్క మళ్ళీ వీర్యాన్ని ఆశ్రయించి ఆ వీర్యం ద్వారా మళ్ళీ తల్లి గర్భంలో పెట్టబడి మళ్ళీ ఇంకొక జన్మ తీసుకుంటారు. ఇది జరిగేది. ఏమవుతుంది? ఇక పుణ్యకర్మలు చేస్తే కనుక మనకి స్వర్గంలో వచ్చేటువంటి విషయాలు ఇవన్నమాట. మళ్ళీ ఇవన్నీ కూడా మనం దాటుకుని వచ్చాం. ఇదంతా కూడా ఏంటంటే కనుక చాలా సైంటిఫిక్ అన్నమాట. శాస్త్రం ఇదంతా కూడా మనకి క్లియర్ గా చెప్తుంది. ఏమన్నా ఉపయోగం ఉందా ఈ విధంగా చేయటం మూలంగా? ఏముంది? వెళ్తున్నాం, అక్కడికి వెళ్ళి ఎంజాయ్ చేస్తున్నాం. గుడ్, బాగుంది. ఉన్నంతసేపు బాగుంటుంది, అసలు ఏ కష్టాలు కూడా ఉండవు అక్కడ. మనకు వస్తుంది తర్వాత భాగవత వర్ణనంలో మనకి జంబూ ద్వీపంలో కూడా మిగతా వర్షాలు, మిగతా 9 ఏవైతే ద్వీపాలు, మొత్తం 7 ద్వీపాలు ఉంటాయి కదా, 6 ద్వీపాలు, జంబూ ద్వీపం కాకుండా 6 ద్వీపాలు ఉంటాయి అన్నమాట. 6 ద్వీపాల్లో కూడా అవి ఏంటంటే కనుక భూతల స్వర్గాలు అన్నమాట. ఒక్క భారత వర్షము తప్పితే కనుక మిగతావన్నీ కూడా భూతల, ఆ, అవన్నీ కూడా ఏంటంటే కనుక స్వర్గాలు లాంటివి అన్నమాట. అక్కడ ఎవరు కూడా కష్టపడాల్సిన అవసరం ఏమి ఉండదంట. సో అక్కడ ఉంటుందంట. మనకి ఎలా అయితే కనుక మంచినీళ్ళు దొరుకుతాయి కదా, అలాగా ఒక పెరుగు చెరువు ఒకటి, ఆ ఒక మంచినీళ్ళ చెరువు ఒకటి, ఆ తర్వాత పాల చెరువు ఒకటి, ఆ తర్వాత మళ్ళీ వాళ్ళకి కావాల్సినవన్నీ అన్నమాట. ఒక మ్యాంగో జ్యూస్ కావాలంటే కనుక ఆ చెరువు ఒకటి, ఒక నది ఏకంగా ఉంటుందండి. సో వాళ్ళు ఏంటంటే కనుక ఏం కష్టపడకలేదు. ఓ బంగారు కొండలు ఉంటాయి అక్కడ, అన్ని కూడా వెండి కొండలు ఉంటాయంట. సో వాళ్ళకి ఏం కావాలో వెళ్ళి, ఎలా అయితే కనుక మనకి మట్టి కావాలనుకోండి, ఒక మొక్కలు కావాలనుకోండి, ఏం చేస్తాం మనం? బయటికి వెళ్ళి అలా తెచ్చుకుంటే కనుక మట్టి ఫ్రీగా దొరుకుతుంది కదా. మనం ఏం కష్టపడక్కర్లా. మట్టి దొరకాలంటే ఏమైనా కష్టపడాలా? మనం ఏం కష్టపడక్కర్లా.
అలాగే వాళ్ళకి తిండి కావాలంటే కనుక వాళ్ళు ఏం కష్టపడి పని చేయగల, ఉద్యోగాలు చేయగల, జాబులు చేయగల, ధనాన్ని సంపాదించాలి, ఏం లే, అన్ని ఫ్రీగా అవైలబుల్ దొరికేస్తాయి. అలా వెళ్ళడం, అలా బయటికి వెళ్తే కనుక పాలు కావాలా, ఆకలేస్తుందా, వెళ్ళి ఆ చెరువులోంచి పాలు తీసుకుని వచ్చుకోవడం అంతే. సో మీకు దాహం వేస్తుందా, మజ్జిగ కావాలా, పెరుగు అక్కడ ఉంటుంది, ఒక చెరువు ఉంటుంది, అక్కడికి వెళ్ళి పెరుగు తెచ్చుకోవడం. మీకు తేనె కావాలా, మీకు స్వీట్ ఏమన్నా తినాలి అని అంటే అది తెచ్చుకోవడం, అక్కడికి వెళ్ళి ఏమి కష్టం ఉండదు. స్వర్గంలో అయితే చెప్పక్కర్నే లేదు. ఇక్కడ భూతల స్వర్గాల్లో కూడా భరత వర్షం తప్పితే మిగతా అన్ని చోట్ల. సో వీళ్ళు చెప్పుకున్నాం కదా, పైనుంచి కింద పడిపోతారు అని చెప్పేసి. కింద పడిపోయిన తర్వాత ఎక్కడికి వస్తారు వాళ్ళు? బాగా పుణ్యం, 90% పుణ్యం ఎక్కడ ఖర్చు అయిపోతుంది మనకి? స్వర్గలోకాల్లో ఖర్చు అయిపోతుంది. ఇంకా 10% మిగులుతుంది కదా, ఆ 10% లో కూడా ఒక 9% మిగతా వర్షాలు, మిగతా ద్వీపాల్లో ఖర్చు పెడతారు. అక్కడ ఖర్చు అయిపోతే గనక అప్పుడు మళ్ళీ ఇక్కడికి మన భారతవర్షంలోకి మళ్ళీ జన్మ తీసుకుని, భారతవర్షం మాత్రమే కర్మ భూమి, మనం ఉన్నటువంటి ప్రదేశం అన్నమాట. సో అక్కడ మళ్ళీ పుణ్యాలు సంపాదించుకోవాలంటే ఏమీ ఛాన్స్ ఉండదు. మీరు ఏదైతే సంపాదించుకున్నారో ఓన్లీ ఖర్చు పెట్టుకోవడానికి మాత్రమే అవకాశం ఉంటుంది. సంపాదించుకోవడానికి అవకాశం ఏమి ఉండదు అక్కడ. నేను అక్కడ నుండి సంపాదించేసుకుంటానంటే కుదరదు. సంపాదించుకోవాలంటే భరతవర్షంలోకి రావాలి. భరతవర్షం మనం ఉన్నటువంటి భరతఖండంలోకి రావాలి. సో అక్కడ భక్తి చేయడం అనేటువంటిది చేస్తూ ఉంటారు, అక్కడ కూడా భక్తి. కానీ అక్కడ భక్తి చేయడం చాలా కష్టం అంట. ఎందుకు కష్టం అక్కడ భక్తి చేయడం అనేటువంటిది? అన్ని ఇంద్రియ భోగాలు ఉంటాయి, అన్ని సుఖాలే ఉంటాయి. కష్టం లేనిది ఎవరైనా ఏదైనా కష్టపడే పని చేస్తారో చెప్పండి? భక్తి చేయాలంటే ఎంతో కొంత కష్టపడాలి కదా. సో మిగతా అన్ని ఇంద్రియ భోగాలు అన్ని కూడా దొరుకుతూ ఉంటాయి, అన్ని కూడా ఫ్రీగా దొరుకుతూ ఉంటాయి. నేను ఎందుకు కష్టపడాలి అని చెప్పి ఎంజాయ్ చేస్తారు. అక్కడ ఎవరు భక్తి చేయడం చాలా కష్టం అంట. అక్కడ చేయడం చాలా కష్టము. ఆ రిజల్ట్స్ రావడానికి కూడా ఎక్కువసేపు పడుతుంది అన్నమాట. సో కాబట్టి అటువంటి ఈ యొక్క స్వర్గాలకి వెళ్ళడం అనేటువంటిది అనవసరం అని చెప్పి ఋషభదేవుడు మనకి ఇక్కడ చెప్తున్నారు. సో ఆ ప్రదేశాలు ఏంటి, ఎలా ఉంటాయి అనేటువంటిది మనకి ఈ స్కందంలోనే మనం నేర్చుకుంటాం. వెరీ ఇంట్రెస్టింగ్. తర్వాత వస్తే మనకి ఒక 20వ చాప్టర్ నుంచి మనకి భరత్ మహారాజ్ స్టోరీ అయిపోయిన తర్వాత నుంచి మనకు వస్తాయి అన్నమాట. సో ఇంచుమించు మనకి ఎంతో అధ్యాయం ప్రభు మనకి. ఆ హరే కృష్ణ ప్రభుజీ. ఇప్పుడు చెప్పు. స్వర్గం నుంచి జీవాత్మ కిందకి వచ్చేటప్పుడు యక్షులు అని అన్నారు కదా, అది ఇందాక అర్థం కాలేదు. వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ అంటే శరీరాలను ఈ తీసుకుని జీవాత్మని జీవాత్మను కాదు, వాళ్ళ యొక్క శరీరాలు ఉంటాయి కదా, వాటిని తీసుకుని తినేస్తారంట వాళ్ళు. తినేస్తారా? శరీరాలను తీసుకుని తినేస్తారన్నమాట. ఎలా అయితే కనుక గద్దలు ఉన్నాయనుకోండి, గద్దలు కాదు రాబందులు ఉంటాయి కదా, అవి ఏం చేస్తాయి? శరీరాలు ఏమన్నా పాడేస్తే కనుక అవి పీక్ తినేస్తాయి కదా, అలా వాళ్ళు తినేస్తారంట వాటిని. ఆ తర్వాత తినేగా మిగిలిన సెటిల్ బాడీ సోలు మళ్ళీ వచ్చి ఎక్కడ పడతాయి? మేఘాల్లో పడతాయంట. మేఘాల్లో పడి మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ ఎక్కడికి? అంటే వర్ష రూపంలో కదా ఆ, వర్ష వాళ్ళు రూపంలో వచ్చేది వస్తారు. ఆ వర్షం మేఘాల పుట్టిన దాకా, ఆ స్వర్గలోకం నుంచి మేఘాల దాకా వచ్చే వరకు ఇది. మేఘాల నుంచి మళ్ళీ వర్ష రూపంలో వస్తారు. మేఘాల్లోకి అంటే ఎలా వాళ్ళని వస్తారు? తప్పించుకొని వచ్చిన జీవుడు కింద ఆ భూమిని ఆశ్రయించి అప్పుడు పంటల్లోకి వెళ్తాడు. ఓకే అవునవును, ఓకే. అవును, గ్రెయిన్స్ తీసుకుని మేఘాలు, మనకు మేఘాల నుంచే చెప్పారు ఎక్కడ భగవద్గీతలో. మేఘాల్లోకి వస్తారు, మేఘాల నుంచి ఇది అవుతారని చెప్పారు. మేఘాల నుంచి స్వర్గలోకం నుంచి లింక్ ఇదన్నమాట. థ్యాంక్ సో యూ. అక్కడికి వెళ్ళినా సరే ఏమీ లాభం ఏమీ లేదు. మళ్ళీ ఇంకో శరీరాన్ని తీసుకోవాలి. పునరపి జననం, పునరపి మరణం. సో మళ్ళీ జన్మ తీసుకోవాలి, మళ్ళీ తల్లి గర్భాన్ని ఆశ్రయించాలి. ఎన్ని నెలలు అయితే కనుక అన్ని నెలలు గుడ్డు కిందో, లేకపోతే కనుక ఒక జంతువు శరీరంలోనో, ఎలా తల్లి కడుపులోనో మళ్ళీ మనం పుట్టాలి. సో కాబట్టి దానివల్ల లాభం లేదు. పుణ్యం చేస్తే ఏమీ లాభం లేదు. సో మరి ఇంకా పాపం చేస్తే ఇంకా చెప్పనే అక్కర్లేదు, కష్టాలన్నమాట. ఇక్కడ జంతు ప్రపంచంలోకి తోసివేయబడతాము, లేకపోతే కనుక కిందకి పంపించేయబడతాము. అక్కడ ఏమీ ఉండదు. సో చాలా కష్టపడ్డం తప్పితే కనుక ఏమీ ఉండదు. సో కాబట్టి ఈ రెండు కూడా ఏమీ ఉపయోగం లేదు. సో అని మనకి చెప్తున్నారు అన్నమాట. ఏం చెప్తున్నారు ఇక్కడ? దీని నుంచి బయటపడాలంటే కనుక ఒకటే ఒకటి సొల్యూషన్. ఏంటంటే అది ఇక్కడ చూడండి, ఋషభదేవుడు ఆయన చెప్తున్నారు. కనుక వాసుదేవుడైన నా ఎడ ఆయన డిక్లేర్ చేస్తున్నారు చూడండి. ఎందుకంటే కనుక ఆయన భగవంతుడే కదా, ఆయన భగవంతుడే అవతారం, డైరెక్ట్ అవతారం. లాగా శక్తి ఆవేశ అవతారం కాదు ఆయన. సో డైరెక్ట్ భగవంతుడే అవతారం కాబట్టి ఆయన ఏం చెప్తున్నారు? వాసుదేవుడైన నా ఎడ ప్రేమ కలగనంత వరకు అతనికి దేహ బంధము నుండి విడుదల కలగనే కలగదు. అంటే భక్తి చేసి పరిపూర్ణత సాధిస్తేనే గాని
మనకి భవబంధాల నుంచి ఎవ్వరు కూడా ముక్తి పొందలేరు. ముక్తి ప్రదాత ఎవరు? శ్రీహరి మాత్రమే. శ్రీహరి మాత్రమే ముక్తిని ప్రసాదించగలడు. ఎప్పుడు వస్తుంది ఆయనకి? ఊరికే అందరికి ఇచ్చాడు కదా ఆయన. ఎప్పుడు ఇస్తాడు ఆయన? మనకి ఆయన పట్ల ఆ యొక్క ప్రేమ అనేటువంటిది కలిగేలాగా చేసుకోవాలి. అది ఎలా ఉంది ప్రస్తుతం అంటే, అది ఏమైనా కొత్తగా మనం బయట నుంచి కొని తెచ్చుకోవాలా? అక్కర్లేదు. ఏమి కొని తెచ్చుకోకర్లేదు. ఆ ప్రేమ అనేటువంటిది మనందరి హృదయాల్లో కూడా ఆల్రెడీ ఉంది. కానీ ఏంటంటే కనుక మనకి చెప్పుకున్నాం కదా, ఈ యొక్క కామ్య కర్మలు, ఇంద్రియ భోగాల వల్ల ఏమైపోయింది? అదంతా కూడా మనకి మరుగున పడిపోయింది. మర్చిపోయాం మనం భగవంతుని పట్ల ప్రేమ. సో కాబట్టి ఏం చేస్తుంది గురువును, అదే విధంగా కృష్ణుడు, ఎవరైతే కనుక అదృష్టవంతులు ఉంటారో వాళ్ళకి ఏం జరుగుతుంది? మొత్తం బ్రహ్మాండం అంతా కూడా తిరిగిన తర్వాత చిట్ట చివరికి ఎంతో అదృష్టం కలిగినటువంటి వ్యక్తికి ఏం దొరుకుతుందంట? గురువు మరియు కృష్ణుడి యొక్క కృప వలన భక్తి అనేటువంటి బీజం దొరుకుతుంది. సో అప్పుడు వాళ్ళ ఆ భక్తి లతని కనుక వాళ్ళ యొక్క హృదయంలో పెట్టుకుని చక్కగా వాళ్ళు దాన్ని ఏం చేయాలి? పోషించుకుంటే కనుక ఏమవుతుంది? ఒక భక్తిలత అనేటువంటిది ప్రారంభమవుతుంది. ఆ భక్తిలత ఏం చేస్తుంది? డైరెక్ట్ గా మనల్ని గోలోక బృందావనంలో శ్రీకృష్ణుడి యొక్క పాద పద్మాలకి మనల్ని కనెక్ట్ చేస్తుంది అనమాట, ఆ యొక్క భక్తిలత అనేటువంటిది. సో అది చేయమని చెప్తున్నారు. ఆ తర్వాత మనకి 7వ శ్లోకం నుంచి 9వ శ్లోకం దాకా మనందరికీ కూడా ఏంటంటే కనుక హృదయాల్లో ఒక ఇల్యూషన్ అన్నమాట, మాయ అనేటువంటి బంధం ముడులు ఉన్నాయన్నమాట. చాలా ముడులు అన్నమాట. అంటే ఏంటి? ముడి అంటే ఏంటి? నాట్స్ అంటే ఇవి అటాచ్మెంట్స్ అన్నమాట. నేను ఫలానా కుటుంబానికి సంబంధించిన వాడిని, నేను ఫలానా భాషకి సంబంధించిన వాడిని, నేను తెలుగు వాడిని అని, లేకపోతే నేను పలానా జిల్లాకి సంబంధించిన వాడిని, లేకపోతే నేను పలానా స్టేట్ కి సంబంధించినటువంటి వాడిని, నేను భారతీయుణ్ణి, లేకపోతే కనుక ఇంకా నేను ఆ కులము, నేను ఈ కులము, నేను ఇంకా ఏంటి, నేను మగవాణ్ణి, ఆ, నేను మా ఇంటికి యజమాని, లేకపోతే మా ఫ్యాక్టరీకి యజమాని. సో ఇలాగా అన్ని కూడా మనకు హృదయంలో యొక్క చిక్కుముడులు చాలా ఉన్నాయన్నమాట మనకి. సో ఆ యొక్క చిక్కుముడుల్ని మనము ఏ విధంగా మనం ఏం చేయాలి? చిక్కుముడులు విప్పడం చాలా చాలా కష్టం. తీయాలంటే కనుక కట్ చేయాలి మాత్రమే. కానీ అటువంటి చిక్కుముడల్ని కూడా మనము అలాగా కట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలనేటువంటిది 7వ శ్లోకం నుంచి మనకి 9వ శ్లోకం దాకా చెప్తున్నారన్నమాట. యథా న పశ్యాత్యదా గుణేహం స్వార్థే ప్రమత్తా సహసా విపశ్చిత్ గత స్మృతిర్విందతి తత్ర తాపా నాసాధ్యమైథున్యమగారమజ్ఞః. భవానీ మాతాజీ మీరు చదివారండి ఇప్పుడే? లేదు కదా? చదవలేదు ప్రభు. భవానీ మాతాజీ మీరు ట్రాన్స్లేషన్ చదవండి. సుబ్బారత్నం మాతాజీ మీరు మొదటి పారాగ్రాఫ్ చదవండి. ఒకటే పారాగ్రాఫ్ ఉంది, అది చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు. జ్ఞానవంతుడు వివేకవంతుడయ్యను మనుజుడు ఇంద్రియ భోగయత్నము వృధా కాలవ్యయమని ఎరగజాలనిచో ప్రముక్తుడే యగును. స్వీయ లాభమును విస్మరించి అతడు మైథున సుఖముపై ఆధారపడినది సమస్త క్లేశములకు కారణమైనది యగు గృహమునందే నెలకొని ఈ జగత్తులో సుఖవంతుడగుటకు యత్నించును. ఆ రీతిని అతడు మూర్ఖ జంతువునకు ఏ మాత్రము తీసిపోనివాడు అగును. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. భాష్యంపై శ్రీల ప్రభుపాదుల వారికి జై. భక్తి పరిపూర్ణముగా కనిపించని స్థితిలో మనుజుడు విశుద్ధ భక్తుడై ఉండును. అన్యాభిలాషిత శూన్యం జ్ఞాన కర్మాద్యనావృతం. విశుద్ధ భక్తునిగా నగుటకు మనుజుడు సమస్తమగు భౌతిక కోరికల నుండి విడివడవలెను. కర్మకాండ జ్ఞానకాండ నుండి దూరము కావలెను. అపరిపూర్ణ స్థితిలో అతడు భక్తితో మిళితమైన తాత్విక కల్పనమునందు కొన్ని మార్లు అభిరుచిని పొందవచ్చును. అయినను అట్టి స్థితిని యందును అతడు ఇంద్రియ భోగ వాంఛితుడై ఉండును, గుణ ప్రభావమునకు లోనై ఉండును. మాయా ప్రభావం ఎంత ప్రబలమైనదనగా జ్ఞానవంతుడు కూడా తాను శ్రీకృష్ణుని నిత్యదాసుడుననేది విషయము మరిచిపోవును. తత్ఫలితంగా అతడు మైథున సుఖముపై కేంద్రితమైనట్టి గృహస్థ జీవనము నందే సంతృప్తుడగును.
మైథున సుఖము లోబడి అతడు నానా విధములుగా క్లేశములను అనుభవించుటకు అంగీకరించును. ఈ విధంగా అజ్ఞాన వశమున మనుజుడు ప్రకృతి నియమముల శృంఖములచే బద్ధుడగుచున్నాడు. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. సో యొక్క జ్ఞానవంతుడు వివేకవంతుడు అయినా సరే మనిషి అనేటువంటి వాడు ఇంద్రియ భోగం అనేటువంటిది కాలాన్ని వృధా చేయడము అనేటువంటిది తెలియకపోతే కనుక ఏమవుతాడంటే అతడు అజ్ఞాని, ప్రమత్త అంటే పిచ్చివాడే అవుతాడనమాట. సో మొత్తం యొక్క ఇంద్రియ భోగాలన్నీ కూడా దేనిపైన ఆధారపడినవి ఉన్నాయి అని అంటే కనుక దానికి అన్నిటికీ కూడా ఒక సెంట్రల్ పాయింట్ ఉంది. మొత్తం మన యొక్క గృహస్థ జీవితము, అదేవిధంగా మన యొక్క భౌతిక ప్రపంచం యొక్క ఎగ్జిస్టెన్స్ అంతా కూడా ఒక సింగిల్ పాయింట్ మీద ఆధారపడి ఉంది. ఏంటది అంటే కనుక మైథున సుఖము. దానిపైనే మొత్తం ప్రపంచం అంతా కూడా ఆధారపడి ఉందన్నమాట. సో మనం చూస్తాం ఈవెన్ జంతువులు, పక్షుల్లో కూడా ఆ యొక్క మైథున సుఖము అనేటువంటి దానితోనే అవన్నీ కూడా కలిసి ఉంటాయి అన్నమాట. మనం చూస్తాం చాలా సార్లు కోతుల్ని చూస్తాము, అవన్నీ కూడా ఎలా ఉంటాయి, జంటల కింద ఉంటాయి. కోతులన్నీ కూడా ఎప్పుడు సెపరేట్ గా ఉండవు, అవన్నీ ఒక భార్యాభర్త ఉంటారు కోతులకి ఎప్పుడు కంపల్సరీ. ఇంకా పక్షుల్లో అయితే కనుక ఖచ్చితంగా చూస్తాం మనం పావురాల్లో అన్నమాట. 2 పావురాలు ఎప్పుడు కలిసే ఉంటాయి, అవి ఎప్పుడు కలిసే ఉంటాయి, అవన్నీ కూడా విడిపోవు, చనిపోయేదాకా విడిపోవు అన్నమాట. సో ఈ యొక్క మైథున సుఖం అనేటువంటిది మొత్తం జంతువుల్లో కూడా ఉంది. మనం చూస్తాం పులుల్లో గాని, సింహాల్లో గాని, ఒక కుక్కల్లోనే అంత అటాచ్మెంట్ ఉండదు వాటికి. మిగతా అన్నిటికి కూడా జంటల కింద ఉంటాయి, అవన్నీ కూడా సెపరేట్ అవ్వవు. ఈవెన్ ఏనుగుల్లో కూడా అదే విధంగా ఉంటాయి. సో ఈ యొక్క మనిషి అనేటువంటి ఒక మిగతా జీవుడు అనేటువంటి వాడు ఈ భౌతిక ప్రపంచంలో ఇంకా కంటిన్యూ అవ్వడానికి ఉన్నటువంటి ఒకే ఒక సెంట్రల్ పాయింట్ ఏమిటి అంటే ఆ మైథున సుఖము. సో కాబట్టి మొత్తం దాని మీదే ఆధారపడి ఉంది. సో మానవుల్లో ఏంటి, మైథున సుఖానికి ఆధారం మూలంగా ఏమవుతుంది, అతడు ప్రతి ఒక్కడు కూడా ఇంట్లోనే ఉండాలి. ఆ యొక్క మైథున సుఖం కోసము, అదే విధంగా భార్యని సంతృప్తిపరచడం కోసము, భార్యను సంతృప్తిపరచడం ద్వారా తద్వారా కలిగేటువంటి సంతానాన్ని సంతృప్తిపరచడం కోసము ఏం చేస్తూ ఉంటాడు జీవుడు, ఎంతో 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 కష్టపడుతూనే ఉంటాడు. సో ఆ విధంగా సుఖం పొందడానికి ప్రయత్నిస్తున్నవాడు జంతువుతో ఏమాత్రము తీసిపోడు. చాలా స్ట్రాంగ్ వర్డ్స్ చెప్తున్నారనమాట ఇక్కడ. ఎవరు మనకి ఋషభదేవ్ మహారాజు చెప్తున్నారనమాట. సో అందుకనే మనము ఎంత జ్ఞానులైనా సరే నేను శ్రీకృష్ణుడి యొక్క నిత్య దాసుణ్ణి అనేటువంటి విషయము తెలియకపోతే కనుక వాడి యొక్క జీవితము వృధా అని చెప్పి చెప్తున్నారు. ఆ తర్వాత ఈ శ్లోకం అన్నమాట, 8వ శ్లోకం చాలా ఫేమస్ శ్లోకం. ప్రభుపాద్ గారు ఇంచుమించు ప్రతి స్కందంలో కూడా ఈ శ్లోకాన్ని టచ్ చేయకుండా చెప్పలేదన్నమాట. ప్రతి స్కందంలో కూడా వస్తుంది ఈ యొక్క శ్లోకం. మీరు చూస్తే తెలుస్తుంది, ఆల్రెడీ వచ్చింది మనకి 4 స్కందాల్లో కూడా వచ్చింది. ఎక్కడెక్కడైతే కనుక జీవుడు యొక్క గృహస్థ జీవనంలో చిక్కుపడిపోయి ఉన్నాడో, సో మనుషుడు ఎక్కడైతే చిక్కుపడిపోయి ఉన్నాడో వాళ్ళందరి గురించి కూడా చెప్పడానికి ప్రభుపాద్ గారు ఈ యొక్క శ్లోకం చెప్తారనమాట. పుంసా స్త్రియామిథునీ భావమేతం తయోర్మిథో గృహత్ హృదయ గ్రంథి మాహుః అతో గృహక్షేత్ర సుతాప్త విత్తైర్ జనస్య మోహోయమహం మమేతి. అడప శ్రీదేవి మాతాజీ మీరు ట్రాన్స్లేషన్ చదవండి, తర్వాత శశికళ మాతాజీ మీరు భాష్యము మొదటి పారాగ్రాఫ్ చదవండి, తర్వాత లక్ష్మీ నాగేశ్వరి మాతాజీ మీరు బ్రహ్మాద్య దగ్గర నుంచి చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామం. స్త్రీ పురుషుల నడుమ గల ఆకర్షణయే భౌతిక అస్తిత్వమునకు మూల కారణము. స్త్రీ పురుషుల హృదయాలను కట్టిపడి వేసే ఆ విద్యాభావన వలననే మనుజుడు దేహము, గృహము, ఆస్తి, సంతానము, బంధువులు, ధనము మొదలగు వాని పట్ల ఆసక్తుడగును. ఆ ప్రకారము అతడు మోహవశుడై నేను నాది అనుచు తలపోయిచుండును. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. హరే కృష్ణ ప్రభు. భాష్యం బై జయశీల ప్రభుపాదులు వారికి. మైథున సుఖమే స్త్రీ పురుషుల నడుమ సహజ ఆకర్షణ అయి ఉంది. వివాహం చేసుకునినప్పుడు వారి సంబంధము మరింత దృఢతరమగు. వారి నడుమునున్న సంబంధ బాంధవ్యం వల్లనే ఒక రకమైన మోహభావన ఉత్పన్నమై ఈయన నా భర్త లేదా ఈమె నా భార్య అని తలచడం జరుగుతుంది.
అదే హృదయ గంధి అనబడు. వర్ణాశ్రమ ధర్మ పాలనము వలన గాని లేక విడాకులు పొంది గాని స్త్రీ పురుషుడు విడివిడిగా ఉన్నప్పటికీ ఈ హృదయ గంధి ఈ రెండు పరిస్థితుల ఎందును పురుషుడు స్త్రీని గూర్చి, స్త్రీ పురుషుని గూర్చి తలపోయిన జరుగుతుంది. అందువలననే పురుషుడు సంపత్తులతో పురుషుడు తాత్కాలికమైనప్పటికీ గృహపుత్రాదుల ఎడ అనురక్తులవుతున్నాడు. దురదృష్టవశాత్తు అతడు ధన సంపత్తులతో దాదాపు చెందుతున్నాడు. చివరి సన్యాసం స్వీకరించిన పిదపయు మనుజుడు కొన్ని మార్లు గుడి ఎందో లేక తనకున్నటి కొద్దిపాటి వస్తు సామగ్రి ఎందో అనురక్తుడవుతుంది. కానీ అతని అనురక్తి గృహశక్తి అంతటి ప్రబలమైనది కాదు. గృహశక్తి అన్నది ప్రబలమైన మోహం. ఈ విషయం సత్య సంహిత ఎందు ఇట్లు తెలుపబడింది. హరే కృష్ణ ప్రభు. ధన్యవాదాలు. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ. లక్ష్మీ నాగేశ్వరి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. ప్రణామ. బ్రహ్మద్య యజ్ఞ ఫల్కత్య ముచ్యంతే స్త్రీ సహాయం బోధ్యంతే కైవచంతేషాం విశేషం చ విదుం. బ్రహ్మాది మహాత్ముల విషయమున పుత్ర కళాతుల బంధ కారణమును కానట్లు కొన్ని మార్లు గోచరించుచుండను. పైగా భార్య నిజమునకు ఆధ్యాత్మిక జీవనోత్తునికి మోక్ష సాధనకు సహాయకారి కాగలదు. అయినప్పటికీ జనులలో అత్యధిక శాతము హృదయ గంధిచే బంధితులై కృష్ణునితో తమకు గల సంబంధమును విస్మరింతురు. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. కృష్ణ. పుంసా స్త్రియా మిథుని భావమేతం తయోర్మిథో హృదయ గ్రంథి మాహు. పుంస అంటే కనుక పురుషుడు, స్త్రీ అంటే కనుక స్త్రీ అన్నమాట. సో వీళ్ళిద్దరికి కూడా ఏంటి యొక్క మైథున ఆకర్షణము అనేటువంటిది ఒకరి పట్ల ఒకరికి. సో స్త్రీకి పురుషుడు ఆకర్షణ, పురుషులకి స్త్రీలు ఆకర్షణ అన్నమాట. సో ఏమవుతుంది, ఈ ఆకర్షణ వల్ల వాళ్ళు ఒకళ్ళకొకళ్ళు ఇద్దరు కూడా దగ్గరికి వస్తారు. వచ్చిన తర్వాత ఏమవుతుంది, వాళ్ళిద్దరి మధ్య కూడా ఒక బంధం ఏర్పడుతుంది. ఆ బంధం ఏమిటి, జనరల్ గా అది వివాహము అనేటువంటి ఆ యొక్క బంధం ఏర్పడుతుంది. ఎప్పుడైతే కనుక ఆ బంధం ఏర్పడిపోతుందో ఏమవుతుంది, వాళ్ళకి ఒక ముడి మనకి ముళ్ళు వేస్తారు కదండి. సో అమ్మాయి యొక్క చీరని, ఆ తర్వాత అబ్బాయి యొక్క ఆ యొక్క పైన వేసుకున్న ధోతిని రెండింటిని కూడా కలిపి ముడి వేస్తారు కదా. సో ఆ ముడి ఎందుకు వేస్తారు అంటే కనుక సింబాలిక్ గా మనకి ఇండైరెక్ట్ గా ఏం చెప్తున్నారు, మీ యొక్క హృదయంలో ఆ యొక్క నాట్ ముడి పడిపోయింది అని. సో ఆ నాట్ బయటగా ఉంటుంది, అదేంటి తీసేస్తారు ఒక 2 రోజుల తర్వాత, పెళ్లి కార్యక్రమాలు అయిన తర్వాత 2-3 రోజులు అయిన తర్వాత అది తీసేస్తారు ఆ నాట్. కానీ ఏమవుతుంది, ఆ యొక్క హృదయంలో ఆ యొక్క ముడి అనేటువంటిది పడిపోతుంది. ఏంటి ఆ ముడి, ఈమె నా యొక్క భార్య, ఇతడు నా యొక్క భర్త అనేటువంటి ముడి పడిపోతుంది. దాన్ని ఏమంటున్నారు ఇక్కడ, హృదయ గ్రంథి అని చెప్పి పిలుస్తున్నారు అన్నమాట. ఈ ముడి నుంచి బయటపడడం చాలా చాలా కష్టం. ఇది మొట్టమొదటి ముడి. ఈ ముడి పడిన తర్వాత ఏమవుతుంది, మళ్ళీ భార్యాభర్తలు ఇద్దరు కలుసుకుంటారు. కలుసుకున్న తర్వాత మళ్ళీ పిల్లలు పుడతారు. పిల్లలు పుట్టిన తర్వాత ఏమవుతుంది, ఆ ముడి పైన ఇంకో ముడి వస్తుంది అనమాట. సో వీడు నా పిల్లవాడు, నా కొడుకు, లేకపోతే కనుక నా కూతురు. ఆ తర్వాత మళ్ళీ వీళ్ళందరినీ కూడా పోషించడానికి మళ్ళీ సంపాదన చేస్తాడు, ఇల్లు అవి ఇవి కట్టిస్తాడు, అవి చేస్తాడు, ఇది చేస్తాడు, ధనం సంపాదిస్తాడు. మళ్ళీ అప్పుడు ఇంకొక ముడి, ఈ ఇల్లు నాది, ఇంకొక ముడి. ఆ తర్వాత నేను ఇంత ధనం సంపాదిస్తున్నా, ఈ బిజినెస్ చేస్తున్నా, ఈ వ్యాపారం చేస్తున్నా, లేకపోతే ఉద్యోగం చేస్తున్నా, సో అది నాది, ఇంకొక ముడి. ఆ తర్వాత మళ్ళీ ఏమవుతుంది, ఈ పిల్లలు మళ్ళీ పెద్దవాళ్ళు అవుతారు, మళ్ళీ వాళ్ళకి పిల్లలు పుడతారు కదా, మళ్ళీ ఆ మానవులు వస్తారు, వీడు నాకు మనవడు, ఇంకొక ముడి. ఆ తర్వాత మళ్ళీ ఇంకా ఆ తర్వాత మళ్ళీ మానవరాలు ఎవరో ఒకరు వస్తారు, వాళ్ళు నాకు ఇంకొక ముడి. సో ఇలాగ ముడిల మీద ముడి, ముడి మీద ముడి ఒకటి పడుతూనే ఉందన్నమాట. చిక్కుముడులు ఇవన్నీ కూడా ఏంటి, హృదయ గ్రంథి. సో దీన్ని ఏమన్నారు, హృదయ గ్రంథి బాహు. సో దీన్ని ఏమన్నారు, మనకు ఈ యొక్క హృదయ గ్రంథి మాహు అని చెప్పని అన్నారు. ఎప్పుడు కూడా ఏమవుతుంది, ఎలా ఉన్నా సరే ఆ స్త్రీ పురుషుడు గురించి, పురుషుడు స్త్రీ గురించి ఆలోచిస్తూనే ఉంటారు. ఇంకా ఏంటంటే కనుక ఈ రోజుల్లో కొంచెం ధనం సంపాదించిన తర్వాత ఒక వ్యక్తికి ఒక భార్యతోటి సరిపోవట్లేదు. సో అది కాకుండా మళ్ళీ ఒకటి కాకుండా 2, 3
అవి కూడా కావాలి, లేకపోతే పక్క వాళ్ళది కావాలి అని చెప్పి వాటికి అర్రులు చేస్తూ ఉన్నాడు. సో ఆ విధంగా ఇంకేం చేస్తున్నాడు వాడు, ఇంకా ఒక ముడి వేసుకుంటేనే మనం చెప్పుకున్న ఎన్ని ముళ్ళు వచ్చినాయండి, ఒక భార్య అని ముడి వేసుకుంటేనే మనకి చాలా చాలా ముళ్ళు వచ్చేసినాయి. ఇంకా అలాంటిది 2, 3 పెట్టుకుంటే కనుక అన్ని మల్టిపుల్స్, అన్ని ముడులు వచ్చేస్తాయి అన్నమాట మనకి. ఇంకా వాటి నుంచి ఇంకా బయటపడతామా? బయటపడడం అనేటువంటిది చాలా చాలా కష్టం. ఇంకా ఏంటంటే కనుక చాలా మంది ఇంకా ఆ యొక్క సన్యాసాశ్రమం తీసుకున్నా సరే, ఇంకా కొంతమంది బయటికి వెళ్ళినా సరే, వాళ్ళు ఈ ముడుల నుంచి తప్పించుకోవడం చాలా కష్టం. ప్రభుపాద్ గారు చాలా సార్లు చెప్తారనమాట. సో ఇవన్నీ కూడా వదిలేసి వెళ్ళిపోదాం అని చెప్పేసి కొంతమంది దూరంగా వచ్చేస్తారనమాట. కొన్ని ప్రదేశాలకి, పుణ్యక్షేత్రాలకు వచ్చేసి అక్కడ ఒక్కళ్ళే ఉందాం, సన్యాసం తీసుకుందాం అని వస్తారు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, సరైనటువంటి అసోసియేషన్ లేకపోతే భక్తి సరిగ్గా చేయకపోతే ఏమవుతుంది, మళ్ళీ వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకో కొత్త ముడి వేసుకుంటారు. పాత ముడులన్నీ కూడా వదిలిపెట్టి కట్ చేసుకుని వచ్చారు వాళ్ళు, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంకొక కొత్త ముడి వేసుకుంటారు అనమాట. సో ఆ విధంగా ఆ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే కనుక ప్రభుపాద్ గారు చెప్తున్నారు, ఈవెన్ సన్యాసుల్లో కూడా ఏంటంటే కనుక ఆ, నా యొక్క వస్తువులు ఇవి, నా గుడి, నా ఊరు. సో ఈవెన్ ఎవరైతే కనుక బిచ్చగాడు ఉంటాడు కదా, ఆ బిచ్చగాడు కూడా వాడికి ఉన్నటువంటి ఒక ఏదో ఉంటుంది, దొన్నె చిప్ప ఏదో ఉంటుంది వాడికి, అది కూడా వాడికి అటాచ్మెంట్ వాడికి. సో ఎవరైనా చూస్తే నవ్విపోతారు, బట్ ఏంటంటే కనుక వాడికి అటాచ్మెంట్. సో ఈ విధంగా మనకి ఈ యొక్క భౌతిక పరమైనటువంటి విషయాల పట్ల, సో మనం ఉన్నటువంటి ప్రదేశాల పట్ల, బంధువుల పట్ల, స్నేహితుల పట్ల, మనం ఉన్నటువంటి దేశం పట్ల మనందరికీ కూడా ఒక అటాచ్మెంట్ అనేటువంటిది వస్తుందన్నమాట. సో దాన్ని ఏమంటున్నారు, తయోర్మిథో హృదయ గ్రంథి మాహు. ఎప్పుడైతే కనుక భార్య వస్తే కనుక ఏమవుతుంది, భార్య వెంటనే ఏమవుతుంది, పోషించాలి అని అడుగుతుంది. పోషించాలి, మనకు ఉన్నటువంటి ఇల్లు కావాలి అని అడుగుతుంది వెంటనే. సో వెంటనే ఏం చేస్తాడు, వీడు ఒక ఇల్లు కొనుక్కోవాలి. సో అప్పుడు దాకా అద్దె ఇంట్లో ఉంటే వెంటనే ఒక ఇల్లు కొనుక్కోవాలి. ఆ ఇల్లు కొనుక్కోవడానికి చాలా చాలా కష్టపడతాడు. సో ఏదో అలాగా కష్టపడి ఆ ఇల్లు కొనుక్కుంటాడు, ఏదో లోన్ చేసి ఆ ఇల్లు కొనుక్కుని అంతా పెట్టుకుంటాడు. పెట్టుకున్న తర్వాత భార్య ఏమడుగుతుంది, ఇల్లు అంతా బోసిపోయిందండి, పిల్లలు కావాలి అని అడుగుతుంది. సో తర్వాత పిల్లల్ని కంటాడు. మళ్ళీ పిల్లలు కట్టిన తర్వాత వాళ్ళు కూడా మళ్ళీ వాళ్ళని కూడా చూసుకోవాలి, వాళ్ళ మెయింటెనెన్స్ చూసుకోవాలి, మళ్ళీ వాళ్ళ స్కూళ్ళు, వాళ్ళ చదువులు, ఇక అప్పుడే ఉన్నటువంటి లోన్స్, ఇవన్నీ కడుతూ 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 వాడు బంధువులు, స్నేహితులు, ఇవి కాకుండా ఏం జరుగుతుంది, ఎవరో ఒకళ్ళు చుట్టాలు ఉంటారన్నమాట. సో మేము గృహప్రవేశం చేసుకుంటున్నాం రండి, వెళ్తారు, బాగానే ఉంటుంది, వెళ్ళేదాకా బాగానే ఉంటుంది. ఆ ఇల్లు చూస్తారు, చూసిన తర్వాత అబ్బా ఇంత పెద్ద ఇల్లు ఉంది, మనకి చాలా చిన్నది ఉంది, అది సరిపోదండి, పెద్దది కావాలి, పెద్దది తీసుకుందాం. ఓకే అలాగే చేద్దాంలే, ఇంకేం చేస్తాడు, మరి తప్పదు కదా, ఒప్పుకోవాలి, భార్య అడిగితే కనుక ఒప్పుకోవాలి కదా. సో పెద్దది తీసుకుందాం అని ట్రై చేస్తాడు, మళ్ళీ ఇంకో పెద్ద ఇల్లు తీసుకోవడానికి మళ్ళీ కష్టపడతాడు. ఈలోగా మళ్ళీ పిల్లల చదువు, ఇలాగా కష్టపడుతూ కష్టపడుతూ ఏమవుతుంది, వాడికి ఎప్పుడు 60 సంవత్సరాలు వచ్చేసినాయా అని చెప్పి వాడికి తెలియనే తెలీదు. సో అన్ని సంవత్సరాలు వచ్చినా సరే వీటి నుంచి ఇంకా వాడికి రిలీఫ్ అనేది రాదు, ఎప్పటికీ కూడా వాడికి రిలీఫ్ అనేటువంటిదే రాడు. అదే ఇక్కడ ఏం చెప్తున్నారు, గృహ క్షేత్ర సుత ఆప్త విత్తై. సో ఇల్లు, అవన్నీ తర్వాత ఏమవుతుంది, కొత్త కొత్త ముళ్ళు స్టార్ట్ అవుతాయి. ఏంటి, ఇల్లు, క్షేత్రం అంటే కనుక పొలం. ఇదివరకు అంటే కనుక అందరూ కూడా పొలాల మీద ఆధారపడి కాబట్టి పొలం. ఇప్పుడు క్షేత్ర అంటే కనుక ఏంటంటే కనుక ఉద్యోగం కానీ వ్యాపారం కానీ, అది కూడా ఈ యొక్క క్షేత్ర. తర్వాత ఏంటి, సుత. సుత అంటే కనుక సంతానం, కొడుకులు కానీ కూతుళ్ళు కానీ వాళ్ళందరూ కూడా. తర్వాత ఏంటి, ఆప్త విత్తై. ఆప్త అంటే కనుక మిత్రులు, మిత్రులు, అదే విధంగా ధనము, వీటన్నిటి పట్ల కూడా వాడు ఆకర్షితం అయిపోతూ ఉంటాడు. సో ఈ విధంగా వాడు ఆకర్షితం అయిపోయి మోహవశుడైపోయి నేను నాది, నేను నాది అని చెప్పేసి ఏం చేస్తూ ఉంటాడు, అన్ని రకాలుగా కూడా కష్టపడుతూ ఉంటాడు, కష్టపడుతూ ఉంటాడు, జీవితకాలం అంతా కూడా అయిపోతుంది. చివరికి ఏమవుతుంది, మనకి 6వ స్కందంలో అజామిలా స్టోరీ వచ్చినట్టు ఒక రోజు ఏం చేస్తారు, యమదూతలు వచ్చేస్తారు. కమాన్ నీ టైం అయిపోయింది అని చెప్పి చెప్తారు. అబ్బే నాకు ఇంకా టైం అవ్వలేదు, ఇంకా నాకు చాలా బాధ్యతలు ఉన్నాయి, ఇంకా పూర్తవలేదు, మా పెద్ద కొడుకు ఇంకా పెళ్లి చేయలేదు, లేకపోతే మా చిన్న కొడుక్కి, చిన్న అమ్మాయికి ఇంకా నేను పెళ్లి చేయలేదు, మా మూడో అబ్బాయి ఇంకా సెటిల్ అవ్వలేదు, నా వ్యాపారం చాలా నష్టాల్లో ఉంది, నెక్స్ట్ ఇయర్ అయితే కనుక కాస్త ప్రాఫిట్స్ లోకి వస్తుంది. సో ఇవన్నీ కూడా సెట్ చేసిన తర్వాత నేను వస్తాను, కొంచెం వెయిట్ చేయండి అంటే కనుక ఊరుకుంటారు వాళ్ళు యమదూతలు? ఊరుకోరు. చాలు చాలు చాలు, నీ టైం అయిపోయింది, ఇంతకన్నా ఒక సెకండ్ కూడా ఎక్కువ ఉండదు, కమాన్ పద వెళ్దాం అని చెప్పేసి వాళ్ళు, నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా సరే ఏం చేస్తారు, వాళ్ళు లాక్కుని వెళ్ళిపోతారు. సో ఈ విధంగా మనిషి యొక్క జీవితం అంతా కూడా వీటిల్లోనే, పుంసా స్త్రియా మిథుని భావమితం, దీనన్నిటికీ కూడా కారణం ఏమిటి, బేసిక్ ఆ యొక్క అట్రాక్షన్, మైథుని భావము అనేటువంటి అట్రాక్షన్ అన్నమాట.
దాని వల్లనే మొత్తం ప్రపంచమంతా కూడా దీని మీదే ఆధారపడింది. సింగిల్ ప్రిన్సిపల్. దీని ద్వారానే మొత్తం మనుజుడు, మొత్తం జీవి ఈ భౌతిక ప్రపంచంలో బంధింపబడ్డాడు. సో అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు, మొట్టమొదట మనకి వృషభదేవుడు ఏం చెప్పారు, ఆయన ఇంద్రియ భోగం వద్దు అని చెప్పారు. ఇంద్రియ భోగం అంటే కనుక తిండి తినడము, సంపాదన చేయడం, ఇవన్నీ కూడా వద్దన్నారు. ఇంకా ఇప్పుడు ఫైనల్ పాయింట్కి వచ్చేస్తున్నారు, సెంట్రల్ పాయింట్కి. ఏంటా సెంట్రల్ పాయింట్? క్లియర్ గా చెప్తున్నారనమాట. మనకి ఏంటా సెంట్రల్ పాయింట్ అంటే కనుక యొక్క మైథున భావం పట్ల మనకి ఆసక్తి పోవాలి. అది పోనంత వరకు కూడా ఒక జీవుడు ఈ భౌతిక ప్రపంచంలోనే తిరుగుతూ ఉంటాడు. మైథున భావము యాక్చువల్ గా మనకి వర్ణాశ్రమ పద్ధతి అంతా కూడా ఏంటి, వర్ణాశ్రమ ధర్మంలో బ్రహ్మచారి కింద ఉన్నప్పుడు మొత్తము 25 సంవత్సరాల వరకు ఎలా ఉంటాడు, అసలు స్త్రీ అంటే కనుక సంబంధం లేకుండా ఉంటాడు. తర్వాత ఏమవుతుంది, అప్పుడు కూడా స్త్రీతో సంబంధం నాట్ అలౌడ్. తర్వాత సన్యాసాశ్రమం తీసుకునే వాళ్ళకి వరకు, సన్యాసాశ్రమం తీసుకుంటే అప్పుడు కూడా స్త్రీతో సంబంధం ఏమీ లేదు. దానికి ముందు మళ్ళీ వానప్రస్థం. వానప్రస్థం తీసుకుంటే కనుక ఏంటి, భార్యతోటి కలిసి ఉంటాడు కానీ ఏ విధమైనటువంటి మైథుని సంబంధం పెట్టుకోకూడదు. సో ఇంకా మధ్యలో మిగిలింది ఏంటి, గృహస్థాశ్రమం. ఈ యొక్క గృహస్థాశ్రమంలో గృహస్థు కింద ఉండాలి. ఆశ్రమం అన్నారంటే కనుక అక్కడ ఏంటి, ఆశ్రమము అంటే కనుక అక్కడ మనకి ఈ యొక్క ఆశ్రమం అన్నారంటే కనుక స్పిరిచువల్ కల్చర్ అన్నమాట. ఆధ్యాత్మికమైనటువంటి ఆ యొక్క ఉన్నతిని పొందడానికి ప్రయత్నించేవన్నమాట ఆశ్రమాలు. బ్రహ్మచర్య ఆశ్రమం కానీ, వానప్రస్థాశ్రమం కానీ, సన్యాసాశ్రమం కానీ, గృహస్థాశ్రమం కానీ. గృహస్థాశ్రమంలో కూడా అందరూ కూడా వీళ్ళు గృహస్థులు కూడా పెళ్లి చేసుకుంటారు, గృహమేధీలు కూడా పెళ్లి చేసుకుంటారు, కానీ చాలా తేడా ఉంటుంది. సో గృహమేధీలు ఏం చేస్తారు, వాళ్ళు తినడము, పడుకోవడము, అదేవిధంగా నిద్రించడము, ధనాన్ని సంపాదించడము. వాళ్ళ గురించి మనకి భాగవతంలో ఆల్రెడీ చెప్పారు, మనకి 2వ స్కందంలో. ఈ యొక్క కామ్య కర్మలు చేసే వాళ్ళంతా కూడా ఏం చేస్తూ ఉంటారంట, మొత్తం ఉదయం అంతా కూడా వాళ్ళు అదే ట్రై చేస్తూ ఉంటారు. ధనం సంపాదించాలి, ఎలా సంపాదించాలి, ఎలా సంపాదించాలి అని చెప్పి దాంట్లో ప్రయత్నిస్తూ ఉంటారు. లేకపోతే కనుక కుటుంబ భరణేనవా, కుటుంబాన్ని ఎలా పోషించాలి అని చెప్పి వాళ్ళందరూ కూడా తిరుగుతూ ఉంటారు. ఇంకా రాత్రిపూట ఏం చేస్తారంటే వీళ్ళు 2 రకాల పనులు. ఒకటి, రాత్రిపూట వాళ్ళు నిద్రపోతూ ఉంటారు. రెండవది ఏం చేస్తారంటే వాళ్ళు ఒక మైథుని సంబంధము, దానిలో వాళ్ళ యొక్క సమయాన్ని వృధా చేస్తారు. వీళ్ళందరూ కూడా ఏంటి, గృహమేధి అంటారు. కానీ గృహస్థ అనేటువంటి వాడు ఏం చేస్తాడు అని అంటే కనుక అక్కడ కూడా ఈ యొక్క మైథుని సంబంధం ఏదైతే ఉందో దాన్ని చాలా మట్టుకు తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తాడు. సో ఇదివరకు మన యొక్క వర్ణాశ్రమ పద్ధతి దైవీ వర్ణాశ్రమం అయితే కనుక ఈ విధంగా డిజైన్ చేయబడింది అనమాట. సో ప్రతి దాని యొక్క ఉద్దేశ్యం ఏంటి అంటే కనుక ఒక జీవుడికి, పర్టికులర్ గా మనిషికి యొక్క మైథున సంబంధం పట్ల ఆసక్తిని ఏ విధంగా తగ్గించాలి అనేటువంటిది సెంట్రల్ పాయింట్ అన్నమాట. సో దాని మీదే మనకి భౌతిక ప్రపంచం అంతా ఆధారపడి ఉంది. దాని చేతే మనం బంధించబడ్డాం అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నాం కాబట్టి దాని పట్ల మనం ఆసక్తిని ఎంత త్వరగా తగ్గించుకుంటే కనుక అంత త్వరగా మనం ఈ యొక్క భౌతిక ప్రపంచంలోంచి బయటపడగలము. అది ఎలా జరుగుతుంది, మనకి మనంతటా మనం దాన్ని తగ్గించుకోవాలి అంటే కనుక మన వల్ల కాదు. ఏం చేయాలి, మన యొక్క ఇంద్రియాల్ని ఆ యొక్క హృషికేశ సేవనం, మనకి ఇంద్రియాల్ని ఆ హృషికేశుడి యొక్క సేవలో కనుక నియుక్తం చేస్తే కనుక ఏమవుతుంది, ఆటోమేటిక్ గా మనకి ఆ యొక్క మైథుని భావం పట్ల ఆకర్షణ అనేటువంటిది తగ్గిపోతూ ఉంటుంది అనమాట. సో మనకి యమునాచార్య చెప్పారు, మనకి భగవద్గీతలో కూడా ఒక శ్లోకం వస్తుంది అనమాట. సో యమునాచార్య అంటే కనుక ఆయన ఏంటంటే కనుక డైరెక్ట్ గా ఆయన ఆచార్య ఏం కాదు, బ్రహ్మచారి ఏం కాదు. అంతకు ముందు ఆయన ఒక రాజు కింద ఉన్నారనమాట. ఆయన రాజు కింద ఉండి మొత్తం భోగాలన్నీ కూడా అనుభవించారు. మళ్ళీ అదొక పెద్ద స్టోరీ. సో భోగాలన్నీ అనుభవించిన తర్వాత ఉండాల్సి వచ్చింది ఆయనకి ఆ విధంగా. సో మళ్ళీ అయిన తర్వాత ఏమవుతుంది, మళ్ళీ ఆయన ఒక వైష్ణవ దాంట్లో ఒక పెద్ద ఆచార్యుడి కింద అవుతారనమాట. రామానుజాచార్యులకి గురువు గారు అనమాట. సో ఆయన ఏమంటారు, ఎప్పుడైతే కనుక నాకు ఆ భక్తులు ఆయన ముందుకు వెళ్ళిపోయింది కాబట్టి ఆయనకి ఏమవుతుంది, ఎప్పుడైతే కనుక నాకు ఇక మైథుని భావం అనేటువంటిది ఏమైనా వస్తే కనుక వెంటనే నాకు వెగట పుడుతుంది, చేదు పుడుతుంది, దాని మీద నాకు ఉమ్మేయాలనిపిస్తుంది నాకు అని చెప్పి ఒక శ్లోకంలో ఆయన చెప్పారని. ఎప్పుడు వస్తుంది అది మనకి ఆ భావన, భక్తిలో అదేంటంటే కనుక నేను ముసలివాళ్ళు అయిపోతే కనుక నాకు తగ్గిపోతుంది, లేకపోతే కనుక నేను చిన్నపిల్లవాడి కింద ఉన్నప్పుడు వాళ్ళకి ఉండదు. సో అదేం కాదు, వాళ్ళకి అవకాశం లేక వాళ్ళు అలా ఉంటారు ఒక్కొక్కసారి, అంతే తప్పితే కనుక ముసలివాడైనంత మాత్రాన్ని యొక్క మైథుని భావం అనేటువంటిది తగ్గిపోదు అనమాట. తగ్గిపోవాలి అని అంటే కనుక ఒకటి మనకు ఉన్నటువంటి ఆప్షన్ ఏంటి,
హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. వన్ అండ్ ఓన్లీ ఆప్షన్, ఇంకేమీ లేదనమాట. ఆ యొక్క శ్రీకృష్ణుని యొక్క పాదాలని గట్టిగా పట్టుకుంటే తప్పితే మనం యొక్క మైథిని భావం నుంచి బయటపడలేము. మైథిని భావం నుంచి బయటపడకపోతే మళ్ళీ మనం ఇక్కడిక్కడే తిరుగుతూ ఉండాలి పైలోకానికి. ఫస్ట్ ఫ్లోర్ నుంచి సెకండ్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ నుంచి థర్డ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్ నుంచి మళ్ళీ ఫస్ట్ ఫ్లోర్, లేకపోతే కనుక బేస్మెంట్, గ్రౌండ్, ఇక్కడిక్కడే మనము తిరుగుతూ ఉండాలి ఈ యొక్క భౌతిక ప్రపంచం. హరే కృష్ణ. ఈ అధ్యాయంలో ప్రభుజీ 4 శ్లోకాలే అవుతూ వస్తుంది. అంత మ్యాటర్ మనం తెలుసుకోవాలి. అవునండి, అవును. అది ఎంత ఫాస్ట్ కానిద్దాం అని చూస్తున్నా గానీ వెళ్ళట్లేదు ముందుకి. లేదులేండి, నిదానంగా అయినా పర్వాలేదు, మనం తెలుసుకోవడమే ముఖ్యం. అవునండి, ఎందుకు చెప్పాను కదా నేను ఇంతకు ముందే, మనకు తెలిసిన విషయాలన్నీ కూడా చాలా కన్సైజ్ గా మొత్తం ఈ చాప్టర్ లోనే వచ్చేస్తాయి అన్నమాట. మొత్తం అన్ని కూడా చాలా ముఖ్యమైనటువంటి విషయాలన్నీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. దండవత్ ప్రణామాలు. హరే